నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్. నేను ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో మద్యం దుకాణం, బార్లను, వైన్ షాపులను తనిఖీ. నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎస్ఐ శివప్రసాద్. నంద్యాల నిమిషాంబ దేవాలయంలో ధనత్రయోదశి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తి శ్రద్ధలతో వేడుకలు వైభవంగా. నంద్యాల జిల్లాలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై నెల రోజుల అవగాహన కార్యక్రమాల ముగింపు. డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్. నంద్యాల శ్రీ హర్ష హాస్పిటల్లో ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరం. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తాం. డాక్టర్ ఆనంది వెల్లడి. నంద్యాల జిల్లా భగీరథ సగర సంఘం కార్తీక వనభోజనం ఆహ్వాన పత్రికను విడుదల చేసిన సగర సంఘం నాయకులు. జగన్ ఆర్థో హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్సైజ్ అధికారులు తమ పరిధిలోని ప్రతి మద్యం దుకాణము, బార్లను, వైన్ షాపులను తనిఖీ చేస్తారు. వారు కూడా సీసాలపై ఉన్న క్యూఆర్ కోడ్లను స్వయంగా స్కాన్ చేసి ధృవీకరిస్తారు. అలాగే దుకాణాలు నిర్వహిస్తున్న రోజువారీ రిజిస్టర్లపై అధికారులు సంతకాలు ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఎక్సైజ్ ఎస్ఐ శివప్రసాద్. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైన్ షాప్, బార్ షాపులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతిరోజు ప్రతి మద్యం బాటిల్పై స్కాన్ చేయాలి, రికార్డులు రాయాలని, తేడా వస్తే మాత్రం షాపులను సీజ్ చేయడం జరుగుతుందని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఒక్క రిమార్కు జరిగినా సహించే ప్రసక్తే లేదని మద్యం షాపు యాజమాన్యానికి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపులను తనిఖీలు నిర్వహించడం జరిగిందని, మద్యం బట్టలపై స్కాన్ చేసి మద్యం అమ్మకాలు చేయాలని, ప్రతిరోజు రికార్డు మెయింటైన్ చేయాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, వారిపైన తగు చర్యలు తీసుకోవాలని, ఎవరైనా కానీ ఎక్సైజ్ పోలీసు నిబంధనల విరుద్ధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని నిమిషాంబ దేవాలయంలో ధనత్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ధనత్రయోదశి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ప్రతిమ కలిగిన నాణ్యాలను అనంతవర్మ దంపతులు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా